దమ్ము కదా ఇది దమ్ముల ఇది విక్రాంత్ గుర్తొస్తుంది ఇప్పుడు ఒక చెంప పగలు గుర్తుంది నేను విక్రాంత్ గుర్తొస్తుంది దమ్ము ఉండాలి దిల్లు ఉండాలా దిల్లు ఉండాల నువ్వు మీ ఇంట్లో కూడా బన్నీని వేసుకొని తిరగవా ఏడు తిరగమంట మీ ఇంట్లో ఎటు మాత్రం తిరుగుతావు ఇక్కడ తిరగవు మీ ఇద్దరిది ఏందమ్మా బావరా ఇదిగల్లా ఇలా ఆడతా అలా ఆడతా తెలుసుగా ఇదిగా అదిగా బొచ్చు నాకు ఇంకా మండుతుంది ఇంకెందుకులే చెప్పు ఇక్కడికి వచ్చి యాక్టింగ్ అక్కడంతా ఒప్పుకోకుండా అక్కడ మాట్లాడాలి కదా అక్కడ ఒప్పుకోవచ్చు కదా అక్కడ ఎందుకు ఒప్పుకోలేదు మరి అంతసేపు నేను నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా ఇంతకుముందు మీరు కెప్టెన్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఏకాభిప్రాయం వస్తే వెళ్ళిపోతారు నాకు అది ఛాన్స్ ఉంది అని చెప్పిన మంచిగా చెప్పినప్పుడు అప్పుడు ఒక మాట అయినా కూడా అప్పుడు రాదు అప్పుడు సెల్ఫిష్గా ఆలోచించుకొని తర్వాత అందరి ముందు యాక్టింగ్ ఇక్కడ ఏకాభిప్రాయం వచ్చినా పోయేస్తున్నాయి రాకపోతున్నాయి యాక్టింగ్ అందరి ముందు మళ్ళీ ఎంత మంచిదో ఈయన వద్దు వద్దు అంటే చిట్టీలు వేసి తొక్క వద్దు నేను ఒప్పుకోలేదు ఆడు ఒప్పుకోలేదు అక్కడ 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 ఉన్నంతసేపు ఒప్పుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరి ముందు మంచోళ్ళలాగా అయిపోయాడా అక్కడ మేము వినలేం కదా ఇక్కడికి వచ్చి పర్లేదు అయ్యో అదే అందరి ముందు ఒకటిలాగా యాక్టింగ్ అదేమో అక్కడే ఒప్పుకొని ఉండొచ్చు కదా మళ్ళీ కంటెంటర్ వ్యాధి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇచ్చేసి ఉంటా ఇప్పుడు నేను ఆప్షన్ ఉంటే మార్చేస్తా యాక్టింగ్ ఎవరు కావాలి బొచ్చులో యాక్టింగ్ ఇంకొకసారి ఏదైనా ఉంటే తన్ని నన్ను మాత్రం ఒక్క టీంలో ఇయ్యద్దు బిగ్ బాస్ దయచేసి దండం పెడతా మేమిద్దరం నువ్వే ఫిక్స్ నువ్వే వస్తావు ఆల్రెడీ అయింది కదా అరే ఆ మనిషికి ఆ మాత్రం ఉండాలి కదా గ్రాటిట్యూడ్ ఉండాలి కదా తనకి నేను కూడా సపోర్ట్ చేశా కదా అప్పుడు ఆ మాత్రం గ్రాటిట్యూడ్ ఆ మాత్రం కొంచెమైనా ఇది ఉంటే ఇచ్చేవాడు మళ్ళీ అక్కడ ఉన్నంతసేపు ఒప్పుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత యాక్టింగ్ ఎందుకు అది అందరి ముందు మంచివాడు అయిపోవాలనా అదేదో అక్కడే ఒప్పుకుంటే నేను వచ్చేదాన్ని కదా మళ్ళీ వెళ్ళి నేను ఇది చేసేస్తా అది చేసేస్తా మొత్తం చేసేస్తా అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిపోయాడు నాకు ఎందుకు కోపం వస్తుంది కోపం వస్తే నా నోరు కనిపిస్తుంది నెక్స్ట్ వీక్ ఎలా మళ్ళీ ఉంటది ఇంకా నెక్స్ట్ వీక్ ప్రతి వీక్ ఇదే ఏదో ఒకటి పోతుంది నువ్వు వచ్చేస్తావు అనుకున్నా అసలుకి నువ్వు వచ్చి ఉంటే చాలా మంది నీకు ఓటేసేవాళ్ళు అనుకుని చెప్పారు జస్ట్ మిస్ అయింది జస్ట్ అంతే టైం బ్యాడ్ లక్ అన్నిసార్లు ఫేవర్ చేయదు అంత స్పీడ్ వచ్చి అక్కడ అయిపోయా నువ్వు వచ్చినా ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ ఏమో ఇంకా ఓట్లు కింద మీద అయ్యి అయిపోతే అది చెప్పలేం కానీ ఇక్కడ దాకా వచ్చాను బిగ్ బాస్ ఎగ్జాస్ట్ ఆఫ్ చేసేయండి బిగ్ బాస్ థ్యాంక్ యూ వస్తున్నా